ఇక ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో లోక్సభకి ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం నమోదైంది 9.05. తెలంగాణలో లోక్సభకి 9.51% ఓటింగ్ నమోదైంది. ఇక ఏపీలో అసెంబ్లీకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే 9.21% ఓటింగ్ నమోదు కాగా ఇక దేశవ్యాప్తంగా ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 10.35% ఓటింగ్ నమోదైంది. ఇక వివిధ రాష్ట్రాల వారీగా కూడా చూసుకున్నట్లయితే బీహార్ లో 10% ఓటింగ్ శాతం నమోదైంది. జార్ఖండ్ లో 12% నమోదైంది. మధ్యప్రదేశ్ లో చూసుకున్నట్లయితే 15% నమోదైంది. ఇక మహారాష్ట్రలో 7% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఇక ఒడిశాలో 10%, ఉత్తరప్రదేశ్ లో 12%, ఇక వెస్ట్ బెంగాల్లో 16% నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ 10 రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్లయితే ముందంజలో వెస్ట్ బెంగాల్ ఉన్నట్లు తెలుస్తుంది. 16% ఏదైతే ఓటింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ లో 9 గంటల వరకు ఈసీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 15% పోలింగ్ నమోదైనట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రెండు కూడా 12% మేర నెక్స్ట్ థర్డ్ లిస్ట్ లో ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ, అదేవిధంగా ఏపీ ఓటింగ్ శాతము దాదాపుగా 9% నమోదైనట్లు తెలుస్తుంది. బీహార్ ఇంతకు మించి 10% నమోదైంది. ఇక అత్యంత లీస్ట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు కనిపిస్తుంది. 5% మేరే ఇప్పటి వరకు ఓటింగ్ అయితే నమోదైనట్లు తెలుస్తుంది. ఇక మనము ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో రెండు అటు లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూస్తున్నాం. కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, ఇక నరసరావుపేటలో ఏ మేర పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందో చూస్తున్నాము. ఇక అదేవిధంగా మరోపక్క చూసుకున్నట్లయితే నర్సాపురం, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట ఈ రకంగా నమోదైంది. నర్సాపురం, రాజంపేటలో 10% నమోదైంది హైయెస్ట్. ఇక మరోపక్క అసెంబ్లీ కూడా చూస్తున్నాం. కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లా ఈ రకాల వారిగా జిల్లాల వారిగా ఇస్తున్నాము. మరోపక్క శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ లోక్సభ ఓటింగ్ శాతం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మొత్తం మీద ఓటింగ్ సాధనకి సంబంధించి అదేవిధంగా ఓటింగ్ సరళి ఏ రకంగా నమోదవుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఎస్ రాజు, ఓవర్ టు యూ. సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ దాదాపు మందకొడికి సాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగినటువంటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ 9 గంటల వరకు కేవలం 9.51% మాత్రమే నమోదైందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది అత్యధికంగా లీస్ట్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కేవలం 5% మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 6% తోటి మల్కాజ్గిరి సెకండ్ ప్లేస్లో ఉంది. మొత్తంగా అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రెండు కాన్స్టిట్యున్సీ లో కూడా పూర్తి స్థాయిలో మందకోడిగా సాగుతా ఉంది. కేవలం 6% వరకే పోలింగ్ అయింది 2 గంటల్లో అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా క్యాంపెయిన్లు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్లను కలిసి స్లిప్పులు ఇచ్చి వాళ్ళందరినీ ఓటుకు రావాలని చెప్పేసి అటు రాజకీయ పార్టీలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకొని ప్రచారం చేసినప్పటికీ కూడా ఓటర్లు, హైదరాబాద్ సంబంధించిన, సికింద్రాబాద్ సంబంధించిన ఓటర్లు మాత్రం ఇంకా కూడా పోలింగ్ బూత్ చేరుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అనేది ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ని బట్టి చూస్తే స్పష్టమవుతా ఉంది. ఇక అత్యధికంగా ఆదిలాబాద్ లో 13% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. రూరల్ ఏరియా, ఇంటీరియర్ ఏరియా, గిరిజన ప్రాంతం అయినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 13% ఈ 2 గంటల్లో నమోదైందని చెప్పేసి కూడా ఈసీ చెప్తా ఉంది. ఆ తర్వాత మహబూబాద్ 11.94%, అదేవిధంగా మహబూబ్ నగర్ 10.33%, పాటు నాగర్ కర్నూలు 9.81%తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ 13.22%, భువనగిరి 10.54%, చేవెళ్ళ 8.29%, హైదరాబాదు 5.6%, కరీంనగర్ 10.23%, అదేవిధంగా ఖమ్మం 12.24%, నల్లగొండ 12.88%, నిజామాబాద్ 10.91%, పెద్దపల్లి 9.53%, సికింద్రాబాద్ 5.4%, 5.40%,
వరంగల్ సంబంధించి 8.97, అదేవిధంగా జహీరాబాద్ 12.88, మహబూబాబాద్ 11.94, మహబూబ్ నగర్ 10.33, మల్కాజ్గిరి 6.20, అదేవిధంగా మెదక్ 10.99, నాగర్ కర్నూలు 9.81%. అంటే మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే 9.51% మాత్రమే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు 9 గంటల వరకు, అంటే ఉదయం 7 నుంచి జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అధికారికంగా ఈసీ ప్రకటించినటువంటి లిస్టు. ఇక ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన దాంట్లో ప్రముఖులు, సినీ ప్రముఖులు, అదేవిధంగా ఇతర సెలబ్రిటీలు అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి, అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా మరికొంతమంది అల్లు అర్జున్, చిరంజీవి, మరోవైపు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళంతా కూడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొంతమంది సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ క్యాడర్ ని కదిలించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈసీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మీరు చెప్పిన అంశాన్ని మనం ఒకసారి పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా మీరు చెప్పినట్లు సెలబ్రిటీలు